హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియోలో తురుము పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిపోతున్నాను. నేనైతే ఒక చిన్న చిన్న మామిడికాయలు తెచ్చుకొని తురుముకున్నానండి. చూడండి, తురుము అయితే ఇంత వచ్చిందండి ఆ చిన్న మామిడికాయలకి. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని ఇదిగో కొలుసుకుంటున్నాను. కొలిస్తే 3 కప్పులు అయిందండి నాకు ఇది. ఈ 3 కప్పులు కొలిసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూను ఆవాలు తీసుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత దాంట్లోనే ఒక 2 కప్పులు ఆయిల్ తీసుకున్నానండి. 3 కప్పులకి 2 కప్పులు కొద్దిగా హెల్త్గా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైనాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఆ తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగ వేసుకొని ఈ పోపు అనేది కొంచెం చల్లారి పెట్టుకోవాలి. తర్వాత మనం కొలిచి పెట్టుకున్నాం కదా 3 కప్పులు ఆ తురుములో ఒక 2-3 వెల్లుల్లి చెతగొట్టేసాను. తర్వాత నేను ముందుగా చేసి పెట్టుకున్న ఆవుపిండి, కారం 3/4, అరకప్పు ఉప్పు వేసి కలిపేసుకోవాలి. కలిపి తర్వాత మనము పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు కూడా వేసేసుకొని దీంట్లో వేసేసుకొని శుభ్రంగా ఇట్లా కలిపేసుకోవాలండి. నీట్గా కలుపుకొని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే ఒక 15 రోజులు 20 రోజుల వరకు ఉంటుందండి. చాలా బాగుంటుంది. అంటే పచ్చడి తక్కువ కాబట్టి నేను అలా పెట్టుకున్నానండి. చాలా బాగుంటుంది తురుము పచ్చడి అనేది. ఇడ్లీ, దోశ, అన్నం లేక కూడా చాలా రుచిగా ఉంటుంది. మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.